హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిలవ ఉండే తురిమిన మామిడికాయతోటి మ్యాంగో మురబ్బా. ఇది అండి మనకు చపాతీ అలాగే బ్రెడ్డు, రోటీస్ దేని మీదైనా వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈరోజు నేను మ్యాంగో మురబ్బా చేయటం కోసము 2 కలెక్టర్ కాయలను ముదిరినవి తీసుకొని వాటిని తురిమేశాను. ఇలా తురుముకున్న తర్వాత వీటిని మనము ఒక కప్పు కానీ లేదు అంటే మీ దగ్గర ఏదైనా మెజర్మెంట్ గిన్నె ఉంటే మెజర్మెంట్ గిన్నె కానీ తీసుకొని, నేనైతేనండి చిన్న గాజు కప్పు తీసుకొని ఈరోజు దానితోటి కొలుస్తున్నాను కొలతలు. సో 2 కప్పుల తురుముకు మామిడికాయ తురుముకు నాకు వచ్చిన తురుమండి ఇప్పటికి 2 అయినాయి. నేను చిన్న గాజు కప్పుతోటి కొలుస్తున్నాను కదా, సో ఇప్పటికి 2 అయ్యాయి. ఇది కొద్దిగా తక్కువగా అంటే దగ్గర 3 అండి. సో ఈ 3 కప్పుల మ్యాంగో తురుముకు మామిడికాయ తురుముకు నేను వేస్తున్నదండి కొలతల ప్రకారము ఒక కప్పు షుగర్ వేసాను. మళ్ళీ మరొక కప్పు షుగర్ కూడా వేస్తున్నాను. ఇకనండి యాక్చువల్గా అయితే మనము 3 కప్పుల బెల్లము లేదా 3 కప్పుల షుగరు వేసుకొని చేసుకున్నా కూడా ఈ మ్యాంగో మురబ్బా చాలా బాగుంటుంది. అలాగే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే నేను ఈరోజు 2 కప్పుల షుగరు మిగిలిన కప్పు ప్లేస్లోనండి, అంటే ఇంకొక కప్పు మనకు షుగర్ పడుతుంది. దాని ప్లేస్లో నేను ఈరోజు ఒక కప్పుకు తక్కువ బెల్లం వేస్తున్నాను. ఎందుకంటే మనకు తురుము అనేది కొద్దిగా తక్కువ అయింది కాబట్టి. సో ఇప్పుడు నేను తీసుకున్న కొలతలండి 3 కప్పులు తురిమిన మామిడికాయకు 2 కప్పుల షుగరు అలాగే కప్పుకు తక్కువ బెల్లం తీసేసుకొని ఇదంతా బాగా మెత్తగా ఈ షుగరు బెల్లము మ్యాంగో తురుము అంతా కలిసేసి షుగర్ అంతా ఈ బెల్లం అంతా కరిగిపోయేలాగా చేయితోనే మొత్తము దీనిని కలిపేసాను. ఇంకొకటండి, మనము ఇది కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకు బాగుంటుంది. డైరెక్షన్ అనేది చేంజ్ చెయ్యకుండా ఇదంతా మెత్తగా కలిసిపోయేలాగా అలాగే బెల్లము షుగరు కరిగిపోయేలాగా ఒకే డైరెక్షన్లో చేయితో ఇలా తిప్పేసుకోవాలి. ఇకనండి ఇది మనం వేసినది ఆల్మోస్ట్ ఇలాగ మనం కలుపుకోవటం వల్ల కరిగిపోయింది. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు కరిగిపోయింది. సో ఇలా కరిగిపోయిన ఈ మ్యాంగో తురుమును అండి మనము స్టవ్ మీద పెట్టడానికి ముందు 2 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత తీసుకెళ్ళి మనము ఇదండి మీడియం నుంచి సిమ్ నుంచి మీడియంలోనే చేసుకోవాలి. వీలైనంత వరకు దీనికి మనం దగ్గరగా ఉండి కలుపుకుంటేనే బాగుంటుంది. సో స్టవ్ మీద పెట్టిన తరువాత దీన్ని ఇలాగ మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగు అనేది అంటి స్మెల్ అనేది వస్తుంది.
సో మ్యాంగో మురబ్బా అనేది కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాతనండి మరికొంత టేస్ట్ రావటం కోసము 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను కారం పొడి వేసి మళ్ళీ ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ మీడియం టు లో, లో టు మీడియం ఈ మ్యాంగో గుజ్జునంతా కలిపేసుకోవాలి. ఫైనల్గానండి మనకు అది కరిగి దగ్గరగా అవుతున్న టైంలో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఒక పించ్ కుంకుమ పువ్వు వేసుకోండి. ఆ కుంకుమ పువ్వు వేయటం వల్ల మనకు కలరు అలాగేనండి టెక్స్చర్ అనేది మారుతుంది. సో మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వును వేసుకోండి, లేదంటే పర్లేదు. ఇలాగ మొత్తం అండి మధ్య మధ్యలో కలిపేసుకుంటూ చిక్కబడిన తరువాత మనకు జామ్లా అంటే వస్తుంది. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇక మనము దీనిని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఈ మ్యాంగో మురబ్బానండి మనకు చపాతీలోకి అలాగే జామ్ లేనప్పుడు బ్రెడ్ మీద అప్లై చేసుకొని తినొచ్చు. రోటీస్లోకి బాగుంటుంది. లేదు అనుకోండి టైంపాస్ చెయ్యటం కోసము అంటే కొంతమందికి స్వీటు పుల్లగా తీయగా తినాలంటుంది. అలాంటప్పుడు కూడా మనము ఇది తినేయచ్చు. ఇదండి మెయిన్. తీసేటప్పుడు స్పూన్ అనేది మనకు డ్రైగా ఉండాలి. ఈరోజు నేను ఈ మ్యాంగో మురబ్బాను బ్రెడ్ మీద అప్లై చేసేసుకొని జామ్ ప్లేస్లో వేసుకొని అంటే జాముకు బదులుగా ఈ మ్యాంగో మురబ్బాను వేసేసుకొని టిఫిన్లో తింటున్నాను. ఇది అండి మనకు జామ్ కంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. పుల్ల పుల్లగా తీయగా తినటానికి చాలా బాగుంటుంది. సో మనము ఇది బాగా చల్లారిన తరువాతనండి ఒక గాజు బాటిల్లో వేసుకొని బయట ఉంచినా పర్లేదు, ఫ్రిడ్జ్లో ఉంచినా పర్లేదు. బయట ఉంచినా మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా పుల్లటి తీయటి మ్యాంగో మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలి. ఈ తీయటి పుల్లటి మ్యాంగో మురబ్బాని మీరు కూడా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.